చిత్తూరు జిల్లా రామకుప్పంలోని ఇంటర్నెట్ సెంటర్లో తనిఖీలు చేసిన అధికారులకు విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. వేల సంఖ్యలో నకిలీ బర్త్ సర్టిఫికెట్లు సృష్టించిన ముఠా రాకెట్ బట్టబయలయ్యింది. కుప్పం ఆర్డీఓ శ్రీనివాసరాజు నేతృత్వంలో 4 టీములుగా విడిపోయి రామకుప్పం మండలంలోని ఇంటర్నెట్ సెంటర్లపై దాడులు చేయగా 2 సెంటర్లో నకిలీ బర్త్ సర్టిఫికెట్ల భాగోతం వెలుగు చూసింది. 2 ఇంటర్నెట్ సెంటర్లలోని కంప్యూటర్లను స్వాధీనం చేసుకుని సెంటర్లను సీజ్ చేశారు. రామకుప్పంలో పుట్టిన వారికి శాంతిపురం మండలం రాళ్ల బూదుగురు పంచాయతీలో పుట్టినట్లు బర్త్ సర్టిఫికెట్లు ఇచ్చి డబ్బులు దోచేస్తున్నారు. ఒక్కో నకిలీ సర్టిఫికెట్ కు 2000 నుండి 3000 వసూలు చేస్తున్నారు. అసలు సచివాలయ సెక్రటరీ వద్ద ఉన్న లాగిన్ ప్రైవేట్ ఇంటర్నెట్ సెంటర్లకు ఎలా వచ్చిందో అంతుబట్టడం లేదు. ఇలాంటి ఫేక్ సర్టిఫికెట్ల వ్యవహారం గురించి ప్రజలు అవగాహన పెంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం కేవలం రామకుప్పం మండలంలోనే లేక నియోజకవర్గం మొత్తం ఉందా అనే అనుమానాలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి. ఎవరికైతే బర్త్ సర్టిఫికేట్ కావాలో వాళ్ళ డేటా తీసుకుంటున్నాడు. లైక్ వాళ్ళ ఫాదర్ నేము, మదర్ నేము, అతని నేము, డేట్ ఆఫ్ బర్త్, ఊరు, రిక్వైర్మెంట్స్ ఇలా తీసుకొని ఇతను ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకున్నాడు ఈ డేటా అంతా? మహేష్ అనే అతను, ఇక్కడ మీ సేవ భాస్కర్ దగ్గర నుంచి నవీన్కి డేటా వస్తుంది. అలాగే అక్రమ్ హూ ఈజ్ ఆల్సో ఆపరేటింగ్ వన్ ఇంటర్నెట్ సెంటర్ ఇన్ ముద్దనపల్లి రామకుప్పం మండలంలో, అతని దగ్గర నుంచి కూడా ఇతనికి డేటా వస్తుంది. వీళ్ళిద్దరు నవీన్కి డేటా పంపిస్తుంటే ఈ నవీన్ అనే అతను ఈ డేటా అంతా కూడా మహేష్కి పంపిస్తున్నాడు. ఈ మహేష్ అనే అతను ఫేక్ బర్త్ సర్టిఫికేట్లని నవీన్కి పంపిస్తుంటే నవీన్ ఇంటర్న్ వీళ్ళకి పంపించుకొని లాట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ జరిగాయి వీళ్ళ మధ్య. మనీ ట్రాన్సాక్షన్స్ ఆల్మోస్ట్ 2 lakhs 3 lakhs మనీ ట్రాన్సాక్షన్ జరిగినాయి. ఇదంతా కూడా ఎప్పుడు స్టార్ట్ అయిందంటే November 10th నుంచి స్టార్ట్ అయింది ఈ ఫేక్ బర్త్ సర్టిఫికేట్లు ఇష్యూ చేయడం. ఈ వాట్సాప్ చాటు, వాళ్ళ యొక్క వాట్సాప్ చాట్ హిస్టరీ చూసిన తర్వాత ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా November 10 నుంచి స్టార్ట్ అయినాయి. ఈ నవీన్ అనే అతను ఈ మహేష్కి పంపిస్తున్నాడు డేటాని. ఈ మహేష్ అనే అతను ఫేక్ బర్త్ సర్టిఫికేట్లు తయారు చేసి మళ్ళీ నవీన్కి పంపిస్తుంటే నవీన్ వచ్చేసి వీళ్ళ దగ్గర వేరియస్ అమౌంట్ ఛార్జెస్ చేస్తూ వాళ్ళకి పంపిస్తున్నాడు. ఒక విషయం ఏంటంటే ఈ నవీన్ అనే అతను మహేష్ పంపిస్తుంటే మహేష్ అనే అతను ఈ యొక్క రాళ్లబుదుగురు పంచాయత్ సెక్రటరీ యొక్క లాగిన్ నేమ్, అలాగే రామకుప్పం పంచాయత్ సెక్రటరీ లాగిన్, కర్లగట్ట పంచాయత్ సెక్రటరీ లాగిన్, ఈ 3 మిస్యూజ్ చేస్తూ వీళ్ళ లాగిన్లతో మిస్యూజ్ చేస్తూ ఇతను ఫేక్ సర్టిఫికేట్లు క్రియేట్ చేసి వీళ్ళకి పంపిస్తున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఒక పర్సన్ రామకుప్పంలో పుట్టింటాడు. అతను బర్త్ సర్టిఫికేట్ రామకుప్పం పంచాయత్ సెక్రటరీ గారు ఇవ్వాలి. బట్ అతను ఈ నవీన్ అప్రోచ్ అవడం వల్ల చాలా క్విక్ సర్వీస్ వస్తుంది, మనకి ఇమీడియట్గా వస్తుంది. ఏదైనా మోసంగా ఇందులో ఏమైనా మన తప్పులు పడున్నా కూడా మనం సర్టిఫికేట్ తెచ్చేసుకునే ఉద్దేశంతో ఈ నవీన్ అప్రోచ్ అవడం వల్ల ఈ నవీన్ మహేష్ పంపిస్తూ ఉంటే అతను రాళ్లబుదుగురు పంచాయత్ సెక్రటరీ డిజిటల్ సైట్తో ఇతను సర్టిఫికేట్ పంపిస్తున్నాడు. ఇలాంటి సర్టిఫికేట్లను ప్రజలు గమనించాలా, అధికారులు కూడా గమనించాలి.